'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. You are mine. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం నుండి. అప్పుడు ఇజ్రాయేలీలందరూ హెబ్రోన్లో నుండి దావీదు నొద్దకు కూడి వచ్చి, చిత్తగించుము, మేము నీకు ఎముకనంటిన వారము, రక్త సంబంధులము. ఇంతకు ముందు సౌలు రాజయ్యున్నప్పుడు నీవు ఇజ్రాయేలీలను నడిపించువాడవై ఉంటివి. నా జనులకు ఇజ్రాయేలీలను నీవు ఏలి వారి మీద అధిపతిగా ఉందువని నీ దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చును అని మనవి చేసిరి. ఇజ్రాయేలీల పెద్దలందరూ హెబ్రోన్లోనున్న రాజునొద్దకు రాగా, దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను. అప్పుడు వారు సమూయేలు ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును ఇజ్రాయేలీల మీద రాజుగా అభిషేకం చేసిరి. తరువాత దావీదును ఇజ్రాయేలీలందరూ యెరూషలేమనబడిన యెబూసునకు పోయిరి. ఆ దేశవాసులైన యెబూసీలు అచ్చట ఉండిరి. అప్పుడు నీవు వీనియందు ప్రవేశింపకూడదని యెబూసు కాపురస్తులు దావీదుతో అనగా, దావీదు పట్టణమనబడిన సీయోను కోటను పట్టుకొనెను. ఎవడు మొదట యెబూసీలను హతము చేయునో వాడు ముఖ్యుడును, సైన్యాధిపతియగునని దావీదు సెలవీయగా, సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ ఆధిపత్యమును పొందెను. తరువాత దావీదు ఆ కోట యందు నివాసము చేసినందున దానికి దావీదుపురం అని పేరు కలిగెను. దావీదు మిల్లో మొదలుకొని చుట్టూను పట్టణమును కట్టించెను. యోవాబు పట్టణములో మిగిలిన భాగములను బాగుచేసెను. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగుచుండెను. ఇజ్రాయేలీలకు యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును పట్టాభిషేకము చేయుటకై అతని రాజ్యమునందు అతనితోనూ ఇజ్రాయేలీలందరితోనూ కూడి సహాయం చేసిన దావీదునొద్దనున్న పరాక్రమశాలులైన వారిలో ప్రధానులు వీరు. దావీదునొద్ద నుండిన ఆ పరాక్రమశాలుల పట్టీలోని వారు 30 మంది. వారిలో హన్మోనీ కుమారుడైన యాషాబాము ముఖ్యుడు. ఇతడు ఒక యుద్ధమందు 300 మందిని చంపి వారి మీద ఈట ఆడించినవాడు. ఇతని తరువాత వాడు అహోహీయుడగు దోదో కుమారుడైన ఎలియాజరు. ఇతడు పరాక్రమశాలులని పేరు పొందిన ముగ్గురిలో ఒకడు. ఫిలిష్తీయులు దాని నిండా యవలుగల చేను ఉన్న పస్దమీములలో యుద్ధము చేయుటకై కూడిరాగా, జనులు ఫిలిష్తీయులను చూచి పారిపోయినప్పుడు ఇతడు దావీదుతో కూడా అచ్చట ఉండెను. వీరు ఆ చేనులో నిలిచి దాన్ని కాపాడి ఫిలిష్తీయులను హతము చేయగా యెహోవా జనులకు గొప్ప రక్షణ కలుగు చేసెను. 30 మంది పరాక్రమశాలులలో ముఖ్యులగు ఈ ముగ్గురు అదుల్లాము అను చట్టు రాతికొండ గుహలో నుండు దావీదు నొద్దకు వచ్చిరి. ఫిలిష్తీయుల సమూహము రెఫాయిముల లోయలో దిగియుండెను. దావీదు మరుగు స్థలమందుండగా ఫిలిష్తీయుల దండు బెత్లెహేము నందుండెను. దావీదు ఆశపడి బెత్లెహేము నందలి ఊరీ గవిని యొద్ది బావి నీళ్లు కొంచెము నాకు దాహమునకు ఎవడు తెచ్చి ఇచ్చునని అనగా, ఆ ముగ్గురును ఫిలిష్తీయుల దండులోనికి చొరబడిపోయి బెత్లెహేము ఊరి గవిని యొద్ది బావి నీళ్లు చేదుకొని దావీదు నొద్దకు తీసుకుని వచ్చిరి. అయితే దావీదు ఆ నీళ్లు త్రాగుటకు మనసు లేక యెహోవాకు అర్పితముగా వాటిని పారబోసి, నేను ఈలాగు చేయకుండా నా దేవుడు నన్ను కాచును గాక, ప్రాణమునకు తెగించి ఈ నీళ్లు తెచ్చిన ఈ మనుషుల రక్తమును నేను త్రాగుదునా అని చెప్పి త్రాగకపోయెను. ఈ ముగ్గురు పరాక్రమశాలులు ఇట్టి పనులు చేసిరి. యోవాబు సహోదరుడైన అబీషై ముగ్గురిలో ప్రధానుడు. ఇతడు ఒక యుద్ధమందు 300 మందిని హతం చేసి తన ఈట వారి మీద ఆడించిన వాడై ఈ ముగ్గురిలోనూ పేరు పొందిన వాడాయను. ఈ ముగ్గురిలోనూ కడమ ఇద్దరి కంటే అతడు ఘనత నొందిన వాడై వారికి అధిపతి ఆయను. కాని ఆ మొదటి ముగ్గురిలో ఎవరికిని అతడు సాటివాడు కాలేదు. మరియు కబ్సెయేలు సంబంధుడును పరాక్రమవంతుడైన యొకనికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయాయును విక్రమ క్రియల వలన గొప్పవాడాయను. ఇతడు మోయాబీడగు అరీయేలు కుమారులనిద్దరిని చంపెను. మరియు ఇతడు బయలుదేరి హిమం పడిన కాలమున ఒక సింహమును ఒక గుహ యందు చంపివేశెను. 5 మూరల పొడవు గల మంచి ఎత్తరి అయిన
ఐగుప్తీయుని ఒకని అతడు చావకొట్టెను. ఆ ఐగుప్తీయుని చేతిలో నేతగాని దోనె వంటి ఈట ఒకటి ఉండగా ఇతడు ఒక దుడ్డుకర్ర చేత పట్టుకొని వాని మీదికి పోయి ఆ ఈటెను ఐగుప్తీయుని చేతిలో నుండి ఊడలాగి దానితో వానిని చంపెను. యెహోయాదా కుమారుడైన బెనాయా ఇట్టి పనులు చేసినందున ఆ ముగ్గురు పరాక్రమశాలులలో ఘనత నొందినవాడాయెను. 30 మందిలోనూ ఇతడు వాసికెక్కిన కాని ఆ ముగ్గురిలో ఎవరికినీ సాటివాడు కాలేదు. దావీదు ఇతనిని తన దేహ సంరక్షణకధిపతిగా ఉంచెను. మరియు సైన్యములకు చేరిన వేరు పరాక్రమశాలులెవరనగా యోవాబు తమ్ముడైన ఆసాహేలు, బెత్లెహేము ఊరివాడైన దోదో కుమారుడగు ఎల్హనాను, హరోరీయుడైన షమ్యోతు, పెలోనీయుడైన హేలెసు, తెకోవీయుడైన ఇక్కేషు కుమారుడగు ఈరా, అన్నెతోతీయుడైన అబియేజరు, హూషాతీయుడైన సిబ్బెకై, అహోహీయుడైన ఈలై, నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బైనా కుమారుడగు హేలెదు, బెన్యామీయుల స్థానంలోని గిబియా ఊరివాడును రీబైకి కుమారుడునగు ఈతయి, పిరాతోనీయుడైన బెనాయా, గాయషుతోయవాడైన హూరై, అర్బాతీయుడైన అబియేలు, బహరూమీయుడైన అజ్మవెతు, షైల్బోనీయుడైన ఎలియహ్బా, గిజోరీయుడైన హాషేము కుమారులు, హరాయిరీయుడైన షాగే కుమారుడగు యోనాతాను, హరారీయుడైన శాకారు కుమారుడగు అహీయాము, ఊరు కుమారుడైన ఎలీపాలు, మెకెరాతీయుడైన హెపెరు, పెలోనీయుడైన అహియా, కర్మెలీయుడైన హెజ్రో, ఎజీ కుమారుడైన నైరై, నాతాను సహోదరుడైన యోవేలు, హగ్రీయుడైన మెబ్హరు, అమ్మోనీయుడైన జెలకు, సెరూయా కుమారుడై యోవాబు యొక్క ఆయుధములు మోయువాడును బెరోతీయుడనగు నహరై, ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు, హిత్తీయుడైన ఊరియా, అహ్లయి కుమారుడైన జాబాదు, రూబేనీయుడైన షిబా కుమారుడును రూబేనీలకు పెద్దయునైన అదీనా, అతని తోటి వారగు 30 మంది, మైకా కుమారుడైన హానాను, మిత్నీయుడైన యెహోషాపాతు, అషైరాతీయుడైన ఉజ్జియా, అరోయేరీయుడైన హోతాను కుమారులగు షామా, ఎహియేలు, షిమీ కుమారుడైన మెదీయవేలు, తిజీయుడైన వాని సహోదరుడగు యోహా, మహవీయుడైన ఎలీయేలు, ఎల్నయము కుమారులైన ఎరీబై, యోషవ్య, మోయాబీయుడైన ఇత్మా, ఎలియేలు, ఓబెదు, మెజోబాయ ఊరివాడైన మహాసీయేలు. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనము నుండి. దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకనూ దాగియుండగా సౌలు బంధువులకు బెన్యామీనులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతని యుద్ధకు సిగ్లగునకు వచ్చిరి. వీరు విలుకాండ్రయి కుడి ఎడమ చేతులతో వడిసెల చేత రాళ్లు రువుటకును వింటి చేత అంబులు విడుచుటకును సమర్థులైన వారు. వారెవరనగా గిబియా వాడైన షెమాయా కుమారులైన అహీయెజరు, ఇతడు అధిపతి. ఇతని తరువాతి వాడగు యోవాషు, అజ్మావితు కుమారులైన ఎజీయేలు, పెల్లెటు, బెరాకా, అనెతోతీయుడైన యెహు. 30 మందిలో పరాక్రమశాలియు 30 మందికి పెద్దయునైన ఇష్మయా అను గిబ్యోనీయుడు, ఇర్మియా, యహజీయేలు, యోహానాను, గెదెరాతీయుడైన యోజాబాదు, ఎలూజై, ఎరీమెతు, బెయల్యా, షెమర్యా, హరీపీతీయుడైన షెఫటయ, కోరహీలగు ఎల్కానా, యెషీయా, అజరేలు, యోహెజెరు, యాషాబాము, గెదూరు ఊరివాడైన యెహోరాము కుమారులగు యొహేలా, జెబద్యా అనువారును. మరియు గాదీలలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగియున్న దావీదునొద్ద చేరిరి. వీరు డాలును ఈటను వాడిక చేయగల యుద్ధ ప్రవీణులు, సింహముఖము వంటి ముఖములు కలవారు, కొండలలో నుండు జింకలంతా పాదవేగము కలవారు. వారెవరనగా మొదటివాడు ఏజరు, రెండోవాడు ఒబద్యా, మూడోవాడు ఏలియాబు, నాలుగోవాడు దుష్మన్నా, ఐదోవాడు ఇర్మియా, ఆరోవాడు అత్తయి, ఏడోవాడు ఎలియేలు, ఎనిమిదోవాడు యోహానాను, తొమ్మిదోవాడు ఎల్జాబాదు, 10వ ఇర్మియా, 11వ మక్బర్నయి. గాదీలకు వీరు సైన్యమునకు అధిపతులై ఉండిరి. వారిలో అత్తలిపుడైన వాడు 100 మందికి అధిపతి, అత్యధికుడైన వాడు 1000 మందికి అధిపతి. యొర్దాను గట్టల మీదుగా పొర్లి పారుచుండు
మొదటి నెలయందు దానిని దాటిపోయి తూర్పు లోయలోనూ పడమటి లోయలోనూ ఉన్న వారందరినీ తరమివేసిన వారు వీరే. మరియు బెన్యామీలలో కొందరును యూదావారిలో కొందరును దావీదు దాగి ఉన్న స్థలమునకు వచ్చిరి. దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్లనెను, మీరు సమాధానము కలిగి నాకు సహాయము చేయుటకై నా ఎద్దుకు వచ్చి ఉన్న ఎడల నా హృదయము మీతో అతికియుండును. అట్లుగాక నా వలన మీకు అపకారం ఏదియూ కలగలేదని ఎరిగియుండియు నన్ను నా శత్రుల చేతికి అప్పగింపవలనని మీరు వచ్చి ఉన్నడలా మన పితరుల యొక్క దేవుడు దీనిని చూచి మిమ్మల్ని గద్దించును కాక. అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమాసై ఆత్మవశుడై, దావీదు, మేము నీ వారము, యెషీ కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము, నీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయునని పలుకగా, దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేసెను. సౌలు మీద యుద్ధము చేయబోయిన ఫిలిష్తీయులతో కూడా దావీదు వచ్చినప్పుడు మనష్షే సంబంధులలో కొందరును అతని పక్షం చేరిరి. దావీదు ఫిలిష్తీయులకు సహాయము చేయకపోయెను. ఏలయనగా అతడు తన యజమానుడైన సౌలు పక్షమునకు మరలి తమకు ప్రాణహాని చేయునని ఎంచి ఫిలిష్తీయుల అధికారులు అతన్ని పంపివేసిరి. అంతటా అతడు సిగ్లగునకు తిరిగిపోవుచుండగా మనష్షే సంబంధులైన అద్నా యోజాబాదు, ఎదీయయేలు, మిఖాయేలు, యోజాబాదు, ఎలీహు, జిల్లెతై అను మనష్షే గోత్రపు వారికి అధిపతులు అతని పక్షం చేరిరి. వారందరినూ పరాక్రమశాలులను సైన్యాధిపతులనై ఉండిరి. ఆ దండును హతము చేయుటకు వారు దావీదునకు సహాయం చేసిరి. దావీదు దండు దేవుని సైన్యము వలె మహా సైన్యమగునట్లు ప్రతిదినమున అతనికి సహాయము చేయువారు అతని యొద్దకు వచ్చుచుండిరి. యెహోవా నోటి మాట ప్రకారము సౌలు యొక్క రాజ్యమును దావీదు తట్టు త్రిప్పవలనన్న ప్రయత్నముతో యుద్ధమునకై ఆయుధములను ధరించి అతని యుద్ధకు హెబ్రోనుకు వచ్చిన అధిపతుల లెక్క ఎంతనగా, యూదా వారిలో డాలును ఈటను పట్టుకొని యుద్ధ సన్నద్ధులై ఉన్నవారు 6,800 మంది, షిమ్యోనీలతో యుద్ధమునకు తగిన శూరులు 7,100 మంది, లేవీలలో అట్టివారు 4,600 మంది. అహరోను సంతతి వారికి యెహోయాదా అధిపతి, అతనితో కూడా ఉన్నవారు 3,700 మంది. పరాక్రమశాలి అయిన సాదోకు అను ఎవరితో కూడా అతని తండ్రి ఇంటి వారైన అధిపతులు 22. సౌలు సంబంధులకు బెన్యామీన్లు 3,000 మంది. అప్పటి వరకు వారిలో బహుమంది సౌలు ఇల్లు కాపాడుచుండిరి. తమ పితరుల ఇంటి వారిలో పేరు పొందిన పరాక్రమశాలులు ఎఫ్రాయిములలో 20,800 మంది. మనష్షే యొక్క అర్ధగోత్రపు వారిలో దావీదును రాజుగా చేయుటకై రావలెనని పేరు పేరుగా నియమింపబడిన వారు 18,000 మంది. ఇశ్రాఖారీలలో సమయోచిత జ్ఞానము కలిగి ఇజ్రాయేలీల చేయదగినదేదో దాని నెరిగియున్న అధిపతులు 200. వీరి గోత్రపు వారందరును వీరి ఆజ్ఞకు బద్ధులయ్యుండిరి. జబూలూనీలలో సకల విధమైన యుద్ధాయుధములను ధరించి యుద్ధమునకు పోదగిన వారును, యుద్ధపు నేర్పుగల వారును, మనసునందు కరుపు లేకుండా యుద్ధము చేయగల వారును 50,000 మంది. నఫ్తాలీలలో 1000 మంది అధిపతులు, వారితో కూడా డాలును ఈటను పట్టుకొనిన వారు 37,000 మంది. దానీలలో యుద్ధ సన్నద్ధులైన వారు 28,600 మంది. ఆషేరీలలో యుద్ధపు నేర్పు గల యుద్ధ సన్నద్ధులు 40,000 మంది. మరియు యొర్దాను నది అవతల నుండు రూబేనీలలోను, గాదీలలోను, మనష్షే అర్ధగోత్రపు వారిలోను సకల విధమైన యుద్ధాయుధములను ధరించు యుద్ధ శూరులైన ఈ యోధులందరూ దావీదును ఇజ్రాయేలు మీద రాజుగా నియమించవలనన్న కోరిక హృదయమందు కలిగిన వారై ఆయుధములను ధరించి హెబ్రోనునకు వచ్చిరి. ఇజ్రాయేలీలలో కడమవారందరూ ఏక మనస్కులై దావీదును రాజుగా నియమింపవలనని కోరియుండిరి. వారి సహోదరులు వారి కొరకు భోజన పదార్థములను సిద్ధము చేసి ఉండగా వారు దావీదుతో కూడా అచ్చట 3 దినములుండి అన్నపానములు పుచ్చుకొనిరి. ఇజ్రాయేలీలకు సంతోషం కలిగియుండెను కనుక ఇస్సాకారు, జబూలూను, నఫ్తాలి అను వారి పొలిమేరల వరకు వారికి సమీపమైన వారు గాడిదల మీదను, ఒంటెల మీదను, కంచెర గాడిదల మీదను, ఎద్దుల మీదను ఆహార వస్తువులైన పిండి వంటకములను, అంజూరపు అడలను, ఎండిన ద్రాక్ష పండ్ల గెలలను, ద్రాక్షారసమును, నూనెను, గొర్రెలను, పశువులను,
విస్తారముగా తీసుకుని వచ్చిరి.